హాయ్ ఫ్రెండ్స్, మన గుంటూరులో మన భవానీ చెల్లమ్మ వాళ్ళ అమ్మగారికి కొంచెం ఇంట్లో బాగాలేదు. దాని పర్పస్ మేము చూడడానికి వచ్చాం. ఆటపాటలే కాకుండా మా ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఉన్నాము అని మేము మాట్లాడడానికి, మేము చేయడానికి కానీ మేము వస్తాము. అలాగే మాకు తోచింది అమ్మగారి సాయం, ఖర్చుల గురించి ఇంచు ఏమి ఇబ్బంది పడద్దు. ఇంకేదైనా తేడా వచ్చినా మేము అందరం మీకున్నాం. మా టీంకో పేరుంది జంగారెడ్డిగూడెం టీం అని. ఎందుకంటే ఆటపాటల్లోనే కాదు, ప్రతి కష్ట సుఖాల్లో కూడా మేము ఒకటైపోతాము. మాకనే కాదు, మా గ్రూప్లో ఎవరికి ఏదైనా మేము బయట సహాయం తీసుకోము, మాకు మేంగా పోగొడిపోతాము. అందుకనే మా టీంకి అంత గొప్పతనం ఉంది. ఇప్పుడు కూడా మా చెల్లంత ఇబ్బంది పడుతుంటే నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. రేపు ఈవెంట్కి వెళ్ళి ఈ రోజు వచ్చి ఉంటే మేమే హ్యాపీగా ఉంది. మేము ఈ రోజు ఈ టైం అయినా ఇక్కడికి రావటం, మా చెల్లి మొహంలో ఆనందం చూడటానికి వచ్చాము. ఇన్ని రోజు రాలేకపోయాము, వీళ్ళందరినీ పంపించాము. పరిగెట్టుకుని రవితాతయ్య అంత దూరం నుంచి, పెద్దరుపు నుంచి తమ్ముడు, ఎప్పటికప్పుడు అన్నయ్య వాళ్ళు అమ్మోళ్ళు వచ్చి చూసుకుంటున్నారు. కానీ నేను రాలేకపోయాను. అలాగే ఒంగోలు నుంచి నాని కూడా వస్తున్నాడు, వచ్చేసరికి లేట్ అవుద్ది. అనితక్క కూడా వస్తుంది. మేమందరం కూడా చెల్లి కోసం రావడం జరిగింది. ఏదో మాకు వచ్చిన సహాయం, మా ఇంటి ఆడపిల్ల కాబట్టి ఇబ్బందుల్లో ఉందని ఇంత దూరం పరిగెట్టుకెళ్ళి రావడం జరిగింది. మేము ఎవరిని ఇప్పుడు ఏ సహాయం కోరుకోము, అందుకే ఎవరికి చెప్పుకోలేము మా బాధ. మాకంటూ 2 అన్నయ్యలు ఉన్నారు గుంటూరులో. చరాల నుంచి రావడానికి అమ్మ ఉంది, వీళ్ళే చూసుకుంటున్నారు దీన్ని. మేమే ఈ రోజు రావడం జరిగింది. మాకు ఇంత సహాయం చేసినందుకు అన్నయ్యలకి అమ్మకి రుణపడి ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, మేమండి గుంటూరు మిర్చి జనతా గ్యారేజీ బాబా బామార్దులం ప్లస్ మై స్వీట్ బ్రదర్స్ జంగారెడ్డిగూడెం టీం అండి. మేము ఈరోజు అమ్మకు బాగలేకపోతే మేము చూడటానికి రావడం జరిగింది. మా కుటుంబంలోని భవానీ చెల్లి వాళ్ళ మదర్కి మేము ఇక్కడికి వచ్చి మేము సంతోషంగా మాకున్న దాంట్లోనే మేము అమ్మకి చూపించుకోవడం జరిగింది. కాబట్టి మేము ఒక సంతోషంలోనే కాదండి, ఒక కష్టంలోనైనా సరే, దేంట్లోనైనా సరే మేము ముందుండి మా కుటుంబం కోసం మేము ఎంతవరకైనా మేము కష్టపడతాం, ముందుకెళ్తాం. మా టీం అంతా మేము సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్.